ఇక ఇవాళ మనం 'డాండర్ డాన్స్' సీజన్ 2 ఎపిసోడ్ 9 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం చూసుకుంటే ఒకరు ఈ విలన్ అయితే ఫైట్‌కి ఛాలెంజ్ చేస్తాడు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రెజెంట్‌లో మనం చూసుకుంటే ఒకరు ఈ విలన్ తోటి చాలా ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఒకరు ఈ విలన్ చేసిన అన్ని అటాక్స్‌ని ఈజీగా టాచ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాగే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకరు ఈ విలన్ని డామినేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ విలన్ ఎంత ఫాస్ట్‌గా అటాక్ చేస్తూ ఉన్నా ఒకరు దాన్ని ఈజీగా టాచ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన మీదకి మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ విలన్ తన కర్స్ హౌస్ టెక్నిక్ తోటి ఒకరుని బంధించడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ దాన్ని ఒకరు చాలా ఈజీగా తప్పించుకొని తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి ఈ విలన్ అయితే కొడతాడు. ఇక దీని వల్ల మోమో వల్ల ఇల్లు అయితే పూర్తిగా విరిగిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో వైపు మనం చూస్తే ఒకరు ఎందుకో తన నార్మల్ ఫామ్ లోకి అయితే వచ్చేస్తాడు. ఇంకా మనం ఇంకో వైపు ఈ విలన్ ని చూస్తే తనకైతే ఈ ఫైట్ చాలా నచ్చింది. ఇక్కడ ఈ విలన్ అంటాడు, నాకు ఈ ఫైట్ చాలా బాగా నచ్చింది, పద మన ఇద్దరం మళ్ళీ ఫైట్ చేద్దాం. కానీ ఇదేంటి నువ్వు మళ్ళీ నార్మల్ ఫామ్ లోకి వచ్చావు, నువ్వు వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయి నాతోటి ఫైట్ చేయి. కానీ ఇక్కడ ఒకరిని చూస్తే అతని ఫైట్ మధ్యలోకి ఎవరు రావద్దని అంటూ ఉంటాడు. ఇది విని మోమో వాళ్ళ గ్రాండ్ మని హెల్ప్ అడుగుతుంది ఒకరుని కాపాడమని. దీనిపై సేకో అంటుంది, మనం కనుక ఒకరుని కాపాడాలంటే మనం ఈ విలన్ని ఫినిష్ చేయాలి. ఇంకా మనం ఇక్కడ ఒకరుని చూస్తే తన ఈ ఫైట్ వల్ల చాలా అలసిపోయి ఉంటాడు. ఇంకా ఇదే మూమెంట్ లో ఒకరుని దగ్గరికి ఈ విలన్ అయితే వస్తాడు. తను ఇక్కడ అంటూ ఉంటాడు, నువ్వు వెంటనే ట్రాన్స్ఫార్మ్ అవ్వు, నాకు నీతోటి ఫైట్ చేయాలని ఉంది. ఇది విని ఒకరు అంటాడు, నేను నీతోటి అసలు ఫైట్ చేయను, ఎందుకంటే బలహీనుల్ని ఏడిపించడం అంటే నాకు అంతగా నచ్చదు. ఇంకా మన ఇద్దరి మధ్యలో జరిగిన ఫైట్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే నువ్వు చాలా వీక్ గా ఉన్నావని. సో అందుకే నేను వీక్ గా ఉన్న వాళ్ళతోటి ఫైట్ చేయను. ఇది విని ఈ విలన్ అంటాడు, నేను వీక్ గా ఎందుకున్నాను, నేను చాలా బలంగానే ఉన్నాను. దీనిపై ఒకరు అంటాడు, లేదు నువ్వు చాలా బలహీనంగానే ఉన్నావు. దీనిపై ఈ విలన్ అంటాడు, లేదు లేదు నేను నీకంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. దీనిపై ఒకరు అంటాడు, నువ్వు ఇప్పుడైతే చాలా బలహీనంగా ఉన్నావు, కానీ ఫ్యూచర్ లో నువ్వు స్ట్రాంగ్ అయితే కనుక నేను నీతోటి ఫైట్ చేస్తాను. ఇది విని ఈ విలన్ అంటాడు, అలాగైతే సరే నేను నీకంటే స్ట్రాంగ్ అవుతాను. ఇది విని ఒకరు అంటాడు, లేదు నేను నీలాంటి వారితోటి ఫైట్ చేయను, ఎందుకంటే నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు, ఇంకా వాళ్ళని చంపడానికి ట్రై చేస్తావు. ఇప్పుడు ఈ విలన్ అంటాడు, అలాగైతే నేను ఏం చేయాలి. దీనిపై ఒకరు అంటాడు, అయితే నువ్వు నాకు ప్రామిస్ చేయి నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టవని, ఇంకా నువ్వు కేవలం నాతోటే ఫైట్ చేయాలి. సో ఇక ఇదంతా విని ఈ విలన్ అయితే దీనికి ఒప్పుకుంటాడు. ఇంకా ఒకరు ఈ విలన్ ముందు ఇంకొక కండిషన్ ని కూడా పెడతాడు. ఇప్పుడు ఒకరు అంటాడు, నేను నీతోటి వారంలో కేవలం ఒకే రోజు ఫైట్ చేస్తాను. ఇది విని ఈ విలన్ అయితే దీనికి అస్సలు ఒప్పుకోడు. ఇంకా దీన్ని చూసి సేకోనేమో నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఇంకో వైపు మోమో టర్బోగ్రానీతో అడుగుతూ ఉంటుంది, అసలు ఒకరు ఏం చేద్దామని అనుకుంటున్నాడు. దీనిపై టర్బోగ్రానీ చెప్తుంది, ఒకరు ఈ విలన్ తోటి ఆడుకుందామని అనుకుంటున్నాడు. ఇక మనం ఇదే మూమెంట్ లో ఒకరు ఇంకా టర్బోగ్రానీ అయితే పాస్ట్ మూమెంట్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒకరు అంటూ ఉంటాడు, నేను ఇంత ముందు ఈ విలన్ తోటి ఫైట్ చేసినప్పుడు తన నాతో చెప్పాడు నేను ఈ గేమ్ ని ఇంకా సీరియస్ గా ఆడదామని అనుకుంటున్నానని. ఇక అప్పుడు నాకు అర్థం కాలేదు తను ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాడు అనేది. కానీ నాకు ఇది అర్థమైంది, ఈ విలన్ కి చంపడం అనేది ఒక గేమ్ లాంటిదని. ఇంకా టర్బోగ్రానీ నువ్వు నాకు ఇది కూడా చెప్పావు, ఈ విలన్ ఇప్పుడే పుట్టిన పిల్లాడు లాంటి వాడని. ఇంకా అదే నిజమైతే ఇప్పుడు అతను అందరితో కలిసి ఆడుకుందామని అనుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడు నేను ఈ విలన్ కనుక ఓడిస్తే అతని ఫోకస్ మొత్తం నా మీదే ఉంటుంది. ఇక దీని వల్ల తను మిగతా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఇంకా దీనికోసం నేను ఇంకా చాలా స్ట్రాంగ్ గా అవ్వాలి. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే ఒకరు అయితే ఈ విలన్ తోటి ఒక డీల్ అయితే చేసుకుంటాడు. ఇక దీని ప్రకారం వీళ్ళు ప్రతి ట్యూస్డే స్కూల్ అయిపోయిన తర్వాత ఫైట్ చేస్తారు. ఇంకా దీనికి బదులుగా ఈ విలన్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఇంకా మనం ఇక్కడ చూస్తుండగానే ఈ విలన్ తన అండర్ వేర్ అయితే ఇప్పేస్తాడు. సరే ఇప్పుడు ఈ విలన్ ఆ అండర్ వేర్ ని తీసుకొని ఒకరుకి అయితే ఇస్తాడు. సో అలా తను ఎందుకు చేశాడంటే ఈ అండర్ వేర్ లోపల చాలా స్పిరిట్స్ అయితే ఉన్నాయి. ఇక ఇందులో ఉన్న స్పిరిట్స్ అన్ని హ్యూమన్స్ ని చంపాలని అనుకుంటున్నాయి. ఇక దీని వల్లే ఈ విలన్ ఒకరికి తన అండర్ వేర్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకా ఈ అండర్ వేర్ ని ఈ విలన్ ఎప్పుడు తీసుకుంటాడంటే ఒకరుని ఓడించినప్పుడు. ఇక ఒకరు అయితే దీనికి ఒప్పుకుంటాడు. ఇంకా జీజీ కూడా నార్మల్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ ఒకరు జీజీ తోటి అంటాడు, అంతా నార్మల్ అయింది. ఇక ఇది వినగానే జీజీ ఎమోషనల్ అయి ఏడ్ చేస్తాడు. ఇక దీని తెల్లారే మనం మాంజీరోని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ తను ఈ విలన్ అండర్ వేర్ ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలా తను ఎందుకు చేస్తున్నాడంటే ఇది ఒక కర్స్డ్ ఐటమ్, దీన్ని తను ఇప్పుడు తీసుకెళ్లి ఒక సేఫ్ ప్లేస్ లోనైతే పెట్టాలి. సరే ఇప్పుడు ఇక్కడ నుంచి మాంజీరోని అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత జీజీ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు సేకుకి థ్యాంక్ యూ చెప్తుంటారు జీజీని జాగ్రత్తగా చూసుకున్నందుకు. ఇది విని సేకు కూడా వీళ్ళిద్దరితో చాలా స్వీట్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సేకో జీజీ తోటి అంటుంది, నువ్వు నీ స్పిరిచువల్ ఎనర్జీని కంట్రోల్ చేస్తూ ఉండు. సరే కానీ జీజీ వీళ్ళందరికీ గుడ్ బై చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీన్ని చూసి ఐరా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఒకరు మోమో తోటి అంటాడు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ మోమో, మనం రేపు కలుద్దాం. ఇది విని మోమో అంటుంది, అంతేనా, ఇంకా చెప్పడానికి వేరే ఏం లేదా. ఇది విని ఒకరు అంటాడు, నేను వేరేదైనా చెప్పాలా. ఇంకా మనం చూసుడగానే మోమో ఇంకా ఒకరు సిగ్గుపడుతూ ఉంటారు. प्यार में पानी पोए
ఓ మియా ఖలీఫా ప్యార్ మే పడిపోయామే. ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఈ ప్రేమని చూడగానే ఐరాకి చాలా కోపం వస్తుంది. ఇక తను వెంటనే వచ్చి మోమోతోటి గొడవ పడుతూ ఉంటుంది. ఇక దీన్ని చూసి ఒకరు వెంటనే వీళ్ళిద్దరిని ఆపి ఐరాని తీసుకొని కంచెతే వెళ్ళిపోతాడు. ఇక ఇంకోవైపు మనం మోమోని ఇంకా తన ఇల్లుని చూస్తే ఇక్కడ ఏమీ ఉండదు. ఇక ఏం చేయలేక సైకో వీళ్ళ ముగ్గురిని హాట్ స్ప్రింగ్ లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక ఇలాగే హాట్ స్ప్రింగ్ లో ఇక మిగతా వాటిలో ఎంజాయ్ చేసి ఈ రోజు మొత్తాన్ని అయితే గడిపేస్తారు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ గుర్తుకొస్తుంది మా దగ్గర పైసలు లేవు, ఇంకా ఇల్లు లేదని. ఇక్కడ మోమో అంటుంది నువ్వు ఇల్లు కోసం ఎక్కువ కష్టపడకు. సరిగా దీని తర్వాత వీళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళ కోసం ఒక ఏలియన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఏలియన్ ని చూడగానే మోమో ఇంకా సేకో వెంటనే ఈ ఏలియన్ అయితే కొడతారు. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడ మనం ఒకరుని ఇంకా మిగతా వాళ్ళందరినీ చూస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది బాక్సింగ్ ఏలియన్ ఈ ఏలియన్ ని తీసుకొచ్చాడు మోమో వాళ్ళ ఇల్లు కట్టడానికి. ఇప్పుడు ఒకరు మోమో తోటి అంటాడు ఈ ఏలియన్ ఇక్కడికి మీ ఇల్లుని కట్టడానికి వచ్చింది. ఇది విని మోమో ఈ ఏలియన్ కి అయితే సారీ చెప్తుంది. ఇప్పుడు బాక్సింగ్ ఏలియన్ అంటాడు ఇతను మీ ఇల్లుని చాలా ఈజీగా కట్టగలడు. దీనిపై సేకో అంటుంది ఇదంతా నీకు అసలు చేయాల్సిన అవసరం లేదు. దీనిపై బాక్సింగ్ ఏలియన్ అంటాడు మీరు మాకు హెల్ప్ చేసినందుకు నేను కూడా మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ప్లీజ్ నేను మీకు హెల్ప్ చేయనివ్వండి. ఇక ఇదంతా విని సేకోన్ అయితే దీనికి ఒప్పుకోదు కానీ మోమో అయితే ఒప్పిస్తుంది. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇల్లుని కట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఇప్పుడు బాక్సింగ్ ఏలియన్ వీళ్ళందరికీ ఒక బాక్స్ లాంటి మెటీరియల్ అయితే చూపిస్తాడు. తనంటాడు దీన్ని యూస్ చేయడం చాలా ఈజీ. ఈ వీటిని మనం మనకి ఇష్టం వచ్చిన సైజ్ లో మార్చగలం. ఇంకా ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా విరిగిపోయినా కానీ ఇవి మళ్ళీ తన నార్మల్ షేప్ లోకి రాగలవు. ఇది విని ఒకరు ఇంకా మోమో వీటిని పట్టుకొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు బాక్సింగ్ ఏలియన్ చెప్తాడు నువ్వు గనక ఈ మెటీరియల్ ని చేతిలో పట్టుకుని దీని గురించి ఆలోచించావంటే అది దానిలాగే మారిపోతుంది. ఇక ఇది విని మోమో కూడా ఇలాగే చేస్తుంది. తను అనుకున్నట్టు ఇది తన షేప్ అయితే చేంజ్ చేసుకుంటుంది. ఇక ఏముంది వీళ్ళంతా రెడీ అయ్యి వాళ్ళ ఇమాజినేషన్ తో వీళ్ళ ఇల్లు అయితే కంప్లీట్ చేస్తారు. ఇక ఈ ఇల్లు కంప్లీట్ చేసినందుకు వీళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ హెల్ప్ చేసినందుకు మోమో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తుంది. ఇక ఇంకోవైపు ఐరన్ ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒకరు అంటాడు మీ ఇల్లు బాగైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ఈ ఇల్లుని చూసినప్పుడల్లా నాకు ఇది నా ఇల్లు అని అనిపిస్తుంది. కానీ నాకు ఈ ఇల్లు కోల్పోయినప్పుడు చాలా బాధేసింది. ఇప్పుడు మోమో అంటుంది చూస్తూ చూస్తూ ఈ ప్లేస్ మనందరికి చాలా ఇష్టమైన ప్లేస్ గా మారింది. అందుకే మనం దీన్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు కారణం. ఇక ఇది విని ఒకరికైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీని తర్వాత వీళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి జీజీ వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారు ఇల్లు కట్టడానికి. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే ఇల్లు ఆల్రెడీ రెడీ అయ్యే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉన్న మోమో వీళ్ళందరినీ సైలెంట్ గా ఉండమని చెప్తుంది. ఎందుకంటే సైకో ఇంకా పడుకొని ఉంది. ఇక దీని తెల్లారి మనం జీజీని ఇంకా మోమోని స్కూల్ కు వెళ్తుంటేనైతే చూస్తాం. ఇప్పుడు మోమో అంటుంది జీజీ ఈ విలన్ ఎలా ఉన్నాడు. దీనిపై జీజీ చెప్తాడు ఈ విలన్ అయితే నేను కంట్రోల్ చేస్తూనే ఉన్నాను కానీ తను చాలా సార్లు బయటకైతే వచ్చాడు. కానీ తను బయటకు వచ్చాక కూడా తను ఎవరిని ఏమీ చేయలేదు. ఇంకా నాకు తెలిసి ఇదంతా నా ట్రైనింగ్ వల్ల కావచ్చు. ఇంకా తను తన ప్రామిస్ ని కూడా బ్రేక్ చేయడం లేదు. ఇంకా మా ఇద్దరి మధ్యలో ఉండే కనెక్షన్ కూడా బాగా అవుతుంది. ఇంకా నేను మెల్లమెల్లగా తన గురించి తెలుసుకుంటున్నాను. ఇదంతా విని మోమో అంటుంది అయితే ఇది మంచి విషయమే. ఇప్పుడు జీజీ మోమోతో అంటాడు నేను నిన్ను ఒకటి అడుగుదామని అనుకుంటున్నాను. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా. ఇక ఇది వినగానే మోమో సిగ్గుపడుతూ వెంటనే వచ్చి జీజీని అయితే కొడుతుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడికి వాళ్ళ క్లాస్మేట్స్ అయితే వస్తారు. వీళ్ళంతా ఇక్కడికి జీజీ కోసం అయితే వచ్చారు. ఇక వీళ్ళందరినీ చూసి ఇక్కడే ఉన్న మోమో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు జీజీ దగ్గర ఉన్న అమ్మాయిలలో ఒక అమ్మాయి జీజీకి అయితే ఒక కూల్ డ్రింక్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఈ డ్రింక్ ని తాగగానే జీజీ వెంటనే ఈవిలైగా అయితే మారిపోతాడు. కానీ ఇక్కడ ఈసారి మాత్రం ఈవిలై జీజీ బట్టలు అయితే తినకొట్టాడు. ఇంకా ప్రశాంతంగానే ఉంటాడు. ఇంకా తనకి డ్రింక్ అయితే చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈవిలై వీళ్ళందరినీ చంపేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని చూసి మోమో వెంటనే ఇక్కడి తనని తీసుకెళ్తుంది. ఇక వీళ్ళిద్దరు ఇలాగే వెళ్తుంటే తనకి ఫుట్బాల్ కనిపిస్తుంది. ఇది వెళ్ళి దాంతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక దీన్ని చూసి మోమో వెంటనే ఇతన్ని ఈ ప్లేస్ లో నుంచి అయితే తీసుకెళ్తుంది. ఇంకా మోమో ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇతని కోసం ఏదైనా వేడి వస్తువుని కనిపెట్టాలి. ఇక్కడ ఈవిలై అంటూ ఉంటాడు నాకు ఇంత ముందు తాగిన డ్రింక్ కావాలి, అది నాకు చాలా నచ్చింది. ఇక్కడ మోమో అనుకుంటూ ఉంటుంది మంచి విషయం ఏంటంటే నువ్వు ఎవరిని ఏం అడగడం లేదు. ఇక దీని తర్వాత వీళ్ళు క్లాస్ లోకి అయితే వస్తారు. ఇక్కడ ఈవిలైకి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో అనేది అర్థం కాదు. తనకి రాయడం కూడా సరిగా రావట్లేదు. ఇంకా ఇక్కడ ఈవిలై అందరితో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి మోమో అతన్ని ఆపుతూ ఉంటుంది. ఇక దీని తర్వాత లంచ్ టైం అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మోమో ఈవిలై కోసం ఒక వేడి ఫుడ్ ని ఆర్డర్ చేద్దామని అనుకుంటుంది కానీ ఎక్కడ దొరకదు. ఇంకా ఇక్కడ ఈవిలైకి చాప్ స్టిక్స్ తో తినడం రాదు. అందుకే తన చేతితో తింటూ ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం మోమోని ఇంకా మోమో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చూస్తాం. ఇక్కడ మోమో వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు జీజీకి ఏదైనా దయ్యం పట్టిందా లేకపోతే అతని దగ్గర ఏదైనా గోల్డెన్ బాల్ ఉందా. ఇది విని మోమో షాక్ అవుతుంది. తన వాళ్ళ ఫ్రెండ్స్ తో అడుగుతుంది నీకు అసలు గోల్డెన్ బాల్ గురించి ఎలా తెలుసు. ఇది విని వీళ్ళిద్దరూ మోమోకి ఒక పిక్చర్ అయితే చూపిస్తారు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా నాకు తెలుసు మీలో చాలా మంది క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారని. దాన్ని అయితే నేను ఎల్లుండన్నా దాని తెల్లారన్న అప్లోడ్ చేస్తాను. సో ఎన్ని రోజులు నాకు కొంచెం పని అవడం వల్ల సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయాను. ఎనీహౌ నేనైతే తొందరలోనే ఎపిసోడ్ ని అప్లోడ్ చేస్తాను. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.